బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 8వ సీజన్ 4 వారాల ఆటను ముగించుకొని 5వ వారంలోకి అడుగుపెట్టిందబ్బా. తాజా సీజన్ లో కంటెస్టెంట్ల ఆట తీరు కొంత వివాదాస్పదంగాను, అలాగే ఫన్నీగా, ఫీల్ గుడ్ అంశాలతో మిక్సర్ గా ఉందని చెప్పొచ్చు. అయితే 4వ వారం హోస్ట్ నాగార్జున గారు షాకింగ్ గా ఒక విషయాన్ని లీక్ చేశారు. ఆ విషయానికి వెళ్లే ముందు మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసేసేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వచ్చేసి 14 కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయింది కదా. తొలి వారం నుంచి తమదైన ఆటతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా 4వ వారం ముగింపులో హోస్ట్ నాగార్జున గారు వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని అండ్ అలానే వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంతమంది వస్తున్నారని చెప్పుకొచ్చారన్నమాట. అలాగే 5th వారం వచ్చేసి బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు. ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందట. కాబట్టి నామినేషన్స్ లో ఉన్న మీకు ఇష్టమైన కంటెస్టెంట్ల కోసం ఓట్స్ వేయడం అస్సలు మర్చిపోద్దే. మీరు వేసే ఓట్ల ప్రకారం ఏ కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లాలనేది ఆధారపడి ఉంటుందని నాగార్జున గారు కూడా చెప్పారు. అయితే ఈ వీక్ నామినేట్ అయిన మణికంఠ ఎలిమినేట్ కావడం తథ్యం అనే అభిప్రాయం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 8 ఏమ్రా అంటే ట్విస్ట్లు టర్న్స్ తో సాగుతుందబ్బా. ఎందుకనంటే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ మణికంఠని చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. బిగ్ బాస్ మేకర్స్ వచ్చేసి ఆల్రెడీ మణికంఠకి బయటున్న సింపతిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ హౌస్ లో కూడా మణికంఠకి అందరూ యాంటీగా ఉన్నారు. ఇలాంటి టైంలో తనని సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తే పక్కాగా డబుల్ ఎనర్జీతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడని వాళ్ళు ఫీల్ అయినట్లున్నారు. సో ఈ మేరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా మణికంఠని ఎలిమినేట్ చేసేసి వీకెండ్ లో భాగంగా ఆదిత్య గారిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. వీకెండ్ లో భాగంగా ఆదిత్య గారిని లేదా నైనికాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.